తల్లిదండ్రులు పిల్లలకి ధర్మం గురించి చరిత్ర గురించి చెప్పకపోతే జరిగే ప్రమాదాన్ని చూడండి. देखो प्यार तो भारत में पहली बार नहीं हुआ है. सभी प्यार करते. जब राधा कृष्ण ने प्यार किया तो राधा ने थोड़ी पूछा था कि तू का नाम मुसलमान है कि हिंदू है. చూస్తున్నా కదా ఏమంటుందో. రాధాకృష్ణులు ప్రేమించుకున్నప్పుడు రాధని ఎవరు అడగలేదంట నువ్వు హిందువా ముస్లిం అనేసి. వాళ్ళని అడగవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 5,000 సంవత్సరాల క్రితం ఈ భూప్రపంచం మీద ఉన్నది ఒకే ఒక్క ధర్మం, సనాతన హైందవ ధర్మం. వీళ్ళ తల్లిదండ్రులు కనుక ఈ విషయం తనకి చెప్పుంటే ఈ రోజున ఇలాగ మాట్లాడి ఉండకపోయేది. అలాగే ఈ భూప్రపంచం మీద క్రైస్తవం అనేది పుట్టి 2,000 సంవత్సరాలు, ఇస్లాం అనేది పుట్టి 1,500 సంవత్సరాలు మాత్రమే అయినాయని తనకి చెప్పున్నా కూడా ఈ రోజున ఇలాగ మాట్లాడి ఉండకపోయేది. కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి అయినా సరే పిల్లలకి చరిత్రని అలాగే ధర్మం గురించి చెప్పండి. చరిత్ర అంటే అడ్డదిడ్డమైన చరిత్ర కాదు. అహింస వల్లే స్వతంత్రం వచ్చిందనే చరిత్ర కాదు. కేవలం గులాబీ పువ్వులు కోట్లో పెట్టుకుని తేయడం వల్ల ప్రధాని అయ్యడనే చరిత్ర కాదు. హింస వల్ల స్వతంత్రం వచ్చింది. కుట్రపూరితంగా ప్రధాని అయ్యడనే చరిత్రనైతే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. జై శ్రీరామ్.